వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా రాయలసీమ విద్యార్థుల కొరకు ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సెలక్షన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించడం కొరకు ఈ వీడియో క్లాస్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మనకు తెలిసిందే, సమైక్య ఆంధ్రప్రదేశ్ 2014లో ఇటు తెలంగాణ అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్గా విడిపోవడం, 2020 వరకు జరిగినటువంటి సంఘటనలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ వివరాలన్నీ కూడా మనకి తెలిసినవే. అయితే ఇటీవల కాలంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 6,500 పోలీసు ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొనడం మనకి తెలిసిందే. సో దీంతో పాటు చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత గారు కూడా పలు సందర్భాల్లో 6,500 పోస్టులు ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల పాటు భర్తీ చేస్తామని పేర్కొనడం కూడా మనకి తెలిసిందే. ఈ సందర్భంగా రతనాల సీమ రాయలసీమ విద్యార్థుల కొరకు ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉంది. సో చాలామంది ఈ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా అనంతపురం కానీ, కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు విద్యార్థులు సుదూర ప్రాంతమైనటువంటి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వ్యయ ప్రయాసాలకు ఓర్చి కోచింగ్ తీసుకుంటూ చాలామంది కొంతమంది ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాల అన్వేషణ కొరకు కూడా వీరందరూ కూడా ప్రయత్నించడం మనకి తెలిసిందే. అయితే ప్రస్తుత తరుణంలో ఈ రాయలసీమ విద్యార్థులు హైదరాబాద్కి తరలి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ హైదరాబాద్ కంటే కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ కోచింగ్ని ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు కాకినాడలో గణపతి ఇన్స్టిట్యూట్ శిక్షణ అనేది అందిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాయలసీమ విద్యార్థులు హైదరాబాద్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా కాకినాడలో మీకు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నెంబర్ 1 మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా లెవెల్ 2 టెస్ట్లతో, గ్రాండ్ టెస్ట్లతో, మోడల్ ఎగ్జామ్స్తో మీకు అత్యున్నత ప్రమాణాలతో కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ రాయలసీమ అనేసరికి మనకి దిస్ ఇస్ ది కల్చరల్ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్కి ఈ సాంస్కృతికమైనటువంటి ప్రాంతంగా పిలువబడేది రాయలసీమ. ఒక హార్టికల్చర్ హబ్గా కూడా పేరొందింది. దక్షిణ భారతదేశ రత్న గర్భగా కూడా పేరొందినటువంటి ప్రాంతం రాయలసీమ. సో ఈ రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 7 ముఖ్యమంత్రులు అందించినటువంటి ఘనత ఈ రాయలసీమ ప్రాంతానికి చెందింది. సో అదేవిధంగా రాయలు ఏలినటువంటి ప్రాంతం, తన యొక్క గర్భంలో రతనాలని దాచుకున్నటువంటి ప్రాంతం. ఎంతో కష్టించి పనిచేసే విద్యార్థులు అదేవిధంగా ప్రజలు ఉండటం రాయలసీమలో. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఎంతో మహానుభావులు, ఆ ప్రాంతానికి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి రావడం, ముఖ్యంగా ఈ సాంస్కృతిక ప్రాంతంగా కల్చరల్ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరొందినటువంటి ప్రాంతం రాయలసీమ. ఈ రాయలసీమ అనేసరికి రతనాల సీమ, రాయలసీమ అని మనం పేర్కొంటూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో వజ్రాలు మనకి లభించడం కూడా చాలా విలువైనటువంటి రాళ్ళు లభించడం, ఇటు హార్టికల్చర్లో, పండ్ల ఉత్పత్తులు, రకరకాల పుష్పాల ఉత్పత్తులు, అనేకమైనటువంటి విభాగాల్లో రాయలసీమ అనేది ముందు ఉండటం మనకి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా దయా జాలి గుణాన్ని కలిగినటువంటి ప్రజలు. రాయలసీమ మీద నాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ముఖ్యంగా మా యొక్క పూర్వీకులు కూడా రాయలసీమ ప్రాంతం నుంచే రావడం జరిగింది, మా తాత ముత్తాతలు. అందువల్ల ఆ ప్రాంతం పట్ల ఎనలేనటువంటి అభిమానాన్ని కలిగినటువంటి వ్యక్తిగా
ముఖ్యంగా రాయలసీమ విద్యార్థులు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళు ఏ విధంగా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, సో ఉద్యోగం ఏ విధంగా సాధించాలి, అంత సుదూర ప్రాంతం నుంచి కాకినాడ వచ్చి శిక్షణ తీసుకుని ఉద్యోగంతో తిరిగి వెళ్ళడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుందో కొన్ని వివరాలు చెప్పడం కోసం రాయలసీమ విద్యార్థుల కొరకు అభిమానంగా కొన్ని వివరాలు చెప్పడం కొరకు మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో గత రిక్రూట్మెంట్లలో దాదాపుగా అత్యధికమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు కానిస్టేబుల్ సెలక్షన్ సాధించినటువంటి రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా గణపతి ఇన్స్టిట్యూట్ నిలవడం. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2021 మెటీరియల్ అద్భుతమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి సంస్థ. దీంతోపాటు లెవెల్ 2 ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఆ లెవెల్ 2 ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ. దీంతోపాటు మనకి ఫిజికల్ గ్రౌండ్ ప్రాక్టీస్ నేషనల్ కోచ్ ఇచ్చి అందిస్తున్నటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. సో మరి ముఖ్యంగా రాయలసీమ విద్యార్థులకు కొరకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నామని అడిగేసరికి ఇది చిత్తూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ సో ఆ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకి కొన్ని అనుమానాలు, అపోహలు అనేవి ఉన్నాయి. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం కొరకు ముఖ్యంగా శిక్షణ విషయంలో ఉన్నటువంటి అపోహలు తీర్చడం కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో చాలామంది విద్యార్థులు ఇటు చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా మదనపల్లి, నెక్స్ట్ కదిరి, సో అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి శ్రీశైలం లాంటి చాలా ప్రాంతాల నుంచి కాకినాడ తరలి రావటం, ముఖ్యంగా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే అనేకమైనటువంటి విద్యార్థులు సెలక్షన్స్ సాధించటం నాకు బాగా గుర్తు. సో ఒకసారి సత్యసాయి బాబా చనిపోయినప్పుడు నేను అనంతపురం పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆ పుట్టపర్తి వద్ద సో అక్కడ పహారా కాస్తున్నటువంటి కానిస్టేబుల్స్ అభ్యర్థులు చాలామంది, దాదాపుగా ఒక 100 మంది నా స్టూడెంట్స్ అక్కడ కనిపించడం చాలా నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. పుట్టపర్తి సత్యసాయి బాబా చనిపోయినప్పుడు నేను అక్కడికి దర్శించినప్పుడు ఆ ప్రాంతం వద్ద అనేకమైనటువంటి కానిస్టేబుల్స్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ నా వద్దకి రావడం, సో నన్ను పలకరించడం, సో ఇదంతా కూడా నాకు బాగా గుర్తు. సో ఈ రాయలసీమ అనేసరికి ప్రత్యేకమైనటువంటి ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు, అదేవిధంగా సో ఈ ఉండటానికి కారణం కూడా లేకపోలేదు. సో ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా ప్రేమ ఆప్యాయత ఎంతో చూపిస్తూ ఇప్పటికీ కూడా అనేక మంది సో నాకు ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తూ సార్ ఏ విధంగా ఉన్నారు, సో మేము కొంతమందిని పంపిస్తున్నాం. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది నాకు పరిచయస్తులు ఉండటం. సో ఈ కారణంగా దీంతోపాటు రాయలసీమకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినప్పుడు సో ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప మహానుభావుల గురించి మనం ప్రస్తావించుకోవాలి. సో ఒక నీలం సంజీవరెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య కానీ, అదేవిధంగా ఈ తరిగొండ వెంగమాంబ గారు కానీ, నెక్స్ట్ కల్లూరి సుబ్బారావు, రాయలసీమ పితామహుడు కల్లూరి సుబ్బారావు, నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సో యోగి వేమన, బ్రహ్మంగారి మఠం, సో అదేవిధంగా చాలామంది వ్యక్తులు, తాళపాక తిమ్మక్క కావచ్చు, అన్నమాచార్యులు కావచ్చు, సో అనేక మంది వ్యక్తులు, ముఖ్యంగా పుట్టపర్తి నారాయణాచార్యులు, సరస్వతి పుత్రుడు కూడా ఈ రాయలసీమ నుంచి రావడం. సో రాయలసీమ అనేసరికి ఒక్కొక్క జిల్లాకి ఒక విశిష్టత అనేది ఈ జిల్లాలకు ఏర్పడి ఉంది. ఒక కర్నూలు జిల్లా తీసుకుంటే అక్కడ శ్రీశైలం కావచ్చు, లేకపోతే మనకి అహోబిలం కావచ్చు, మంత్రాలయం కావచ్చు, యాగంటి కావచ్చు, ఇలా అద్భుతమైనటువంటి సందర్శన ప్రాంతాలు కర్నూలులో ఉండటం. శ్రీశైలం జల విద్యుత్ సో ప్రాజెక్ట్ కూడా మనకి తెలిసిందే, నీలం సంజీవ్ రెడ్డి ప్రాజెక్ట్ అని పిలుస్తాం. సో అదేవిధంగా కడప కనుక తీసుకున్నట్లయితే ఈ కడపలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. సో మనకి శ్రీరామనవమి వచ్చిందంటే చాలా ఘనంగా ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం కూడా మనకి తెలిసిందే. సో అదేవిధంగా మనకి ఈ అనంతపురం సత్యసాయిబాబా అనంతపురంలో ఉండటం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉండటం. సో ఇలా చాలా వరకు మనకి అనంతపురం అనేసరికి ఒక హిందూపురం కానీ, సో లేదా హిందూపురం ఎమ్మెల్యే నటరత్న బాలయ్య, జై బాలయ్య, సో ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా, ఎవరిని కదిలించినప్పటికీ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప సంస్థలు అదేవిధంగా మనకి ఈ అనంతపురంలో మనం చూడవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చిత్తూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటం.
నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని కర్నూలు తీసుకున్న, కడప తీసుకున్న, అనంతపురం తీసుకున్న, అదేవిధంగా మనకి చిత్తూరు తీసుకున్న, ఇటు కర్నూలులో మనకి ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, సో అదేవిధంగా మనకి రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, ఇటు అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కావచ్చు అనంతపురానికి సంబంధించి, కడప యోగి వేమన యూనివర్సిటీ కావచ్చు, నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి మనకి కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, సంస్కృత విశ్వవిద్యాలయం, కులినరీ యూనివర్సిటీ, నెక్స్ట్ ఐఐటి, అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇలా ఒకటి ఏంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సో హార్టికల్చర్ హబ్గా పేరొందినటువంటి ప్రాంతం. సో ఇటు చిత్తూరు పొంగునూరు ఆవులు కానీ, మొట్టమొదటి రైల్వే లైన్ సో పుత్తూరు రేణుగుంట కానీ, సో ఒకటేంటి చాలా విశిష్టమైనటువంటి అంశాలు కలిగినటువంటి ప్రాంతం రాయలసీమ. స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి రాయలసీమలో ఉండటం మనకి గర్వకారణం. సో ఈ విధంగా మనకి అనేకమైనటువంటి ప్రాంతాలు శ్రీశైలం, అహోబిలం, పెన్నా అహోబిలం, కదిరి, యాగంటి, మంత్రాలయం, శ్రీకాళహస్తి, తిరుపతి, ఒకటేంటి అనేకమైనటువంటి ప్రాంతాలు, సో గర్వించదగినటువంటి ప్రాంతాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నాయి. సో ఇలాంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత సాహిత్యము, ఇంత సంస్కృతి కలిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 6,500 పోస్టులు ప్రకటించటం. సో దీనికి ఇప్పటి నుంచి అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే ఈ 6,500 పోస్టులకి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉన్నట్టు మనకి తెలిసిందే. సో కాబట్టి ఈ కాంపిటీషన్లో మనం ఉద్యోగం సంపాదించాలంటే కోచింగ్ అనేది తప్పనిసరి. సో అందువల్ల ఈ కోచింగ్ అనేది మరి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఉత్తమమైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడ ఉత్తమమైనటువంటి మెటీరియల్ ఉంది, సో ఇదంతా కంపేర్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. సో కాబట్టి ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇటు ఫేస్బుక్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, సో ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, చాలా సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉంది. ఈ సందర్భంగా యూట్యూబ్ కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. ముఖ్యంగా మన యొక్క ప్రిపరేషన్లో ఎగ్జామినేషన్స్కి సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియా చాలా ప్రభావం చూపించడం కూడా మనకి తెలిసిందే. సో అందువల్ల చాలామంది విద్యార్థులు ఇటీవల కాలంలో ఈ COVID-19 కారణంగా ఇటు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఆగిపోవటం, ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయటం, ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఎటువంటి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, సో ఎటువంటి ప్యాకేజ్ తీసుకోవాలి, ఒకవేళ తీసుకున్న 1 గంట సేపు చూడగలమా లేదా అనేటువంటి మీమాంసలో విద్యార్థులు ఉన్నట్టు ఈ మధ్యకాలంలో నేను పరిశీలించడం జరిగింది. సో చాలా ఆన్లైన్ క్లాసెస్ మనం పరిశీలించినప్పుడు కేవలం ఏవో ఒక పేపర్ 4-5 బిట్లు చెప్పి ఆ బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఇదే కోచింగ్ అంటే అది మోసపోవటం అనేది అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక క్లాస్కి సంబంధించినటువంటి వీడియోని చూసి, సో 4-5 డెమోలు ఆలకించిన తర్వాత అందులో ఆ ఫ్యాకల్టీ యొక్క గొప్పతనాన్ని మీరు పరిశీలించి అప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఇటు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ఎలాగ కోవిడ్ కేసెస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పడడం జరిగింది. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అనేవి ప్రారంభం అయ్యాయి. సో అందువల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్గా ఇటు జనరల్ స్టడీస్, అదేవిధంగా అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ క్లాసులు ఫేస్ టు ఫేస్ అభిముఖ టీచింగ్ విధానంలో కనుక మీరు వినగలిగినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో కాబట్టి ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా అని అడిగితే COVID-19 కారణంగా ఆన్లైన్ బెస్టే, ఆఫ్లైన్ బెస్టే. కానీ ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ ద్వారా మీకు ఎక్కువ ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇటు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. డైలీ టెస్ట్లు అనేవి మీరు రాసుకున్న తర్వాత వాటి యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వినాలి. కాబట్టి వెన్ కంపేర్ టు ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని నేనైతే భావిస్తూ ఉన్నా. సో కావున మీరు ఈ రాయలసీమ విద్యార్థులు, ముఖ్యంగా ఈ 4 జిల్లాల విద్యార్థులు మీకు ఇటు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్న, ట్రైన్ పరంగా చూసుకున్న, బస్ పరంగా చూసుకున్న మీకు అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. కేవలం 1 రోజులో మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మీరు నేరుగా లగేజ్తో కనుక వచ్చినట్లయితే ఇక్కడ హాస్టల్స్ అనేవి 100% శానిటైజ్డ్ హాస్టల్స్ ఫర్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎందుకు అంత దూరం నుంచి గణపతి ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావాలంటే ఖచ్చితంగా మీరు కోచింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు.
కానీ కోచింగ్తో పాటు ఉద్యోగం రెండు కూడా వచ్చే ఏకైక సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో నేను 2 సార్లు ఏపీపీఎస్సి గవర్నమెంట్ జేఎల్గా నేను సెలెక్ట్ అవ్వడం, అదేవిధంగా అనేకమైనటువంటి ఎగ్జామ్స్ని నేను ఫేస్ చేసి ఉండటం, 20 సంవత్సరాల నుంచి జనరల్ స్టడీస్ బోధనలో అపారమైనటువంటి అనుభవాన్ని సంపాదించటం, ఇటు జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ బయాలజీ కానీ అదేవిధంగా జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉండటం. పిల్లవాడు గూగుల్లో చూసి ఆన్సర్ రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ని అడిగితే గూగుల్ కంటే కూడా ఫాస్ట్గా సమాధానం చెప్పే సత్తా కలిగినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. ముఖ్యంగా మనకి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఫ్యాకల్టీని కనుక పరిశీలిస్తే ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు, మనకి శివశంకర్ సార్ అదేవిధంగా బాలచంద్ర సార్ ఇద్దరు బోధిస్తారు అథమెటిక్ రీజనింగ్. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ మనకు తెలిసిందే, రాష్ట్రంలోనే నెంబర్ 1 హిస్టరీ ఫ్యాకల్టీ డాక్టర్ ఉపేంద్ర గారు ఈయన తెలంగాణ నుంచి రావడం జరుగుతుంది. ఈయన మన ఇన్స్టిట్యూట్లో బోధిస్తూ ఉన్నారు. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీనాయుడు సార్, నిజంగా రాజ్యాంగాన్ని అవపాసన పెట్టినటువంటి వ్యక్తి ఈ లక్ష్మీనాయుడు సార్ బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడడం, ఇక్కడ ఫిజియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఫిజికల్ జాగ్రఫీ, అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీ, అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ, ఈ విధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినంత వరకు రాము సార్ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ మనకున్నారు. అలాగే ఇండియన్ ఎకానమీ సుపరిచితులు, మీరు ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటారు, సాయి సార్ మనకి ఇండియన్ ఎకానమీ బోధిస్తూ ఉన్నారు. అలాగే బయాలజీకి విషయానికి వచ్చినట్లయితే నేను 2 సార్లు ఏపీపీఎస్సి జేఎల్గా నిలవడం, బయాలజీని దాదాపు 20 సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉండటం, బయాలజీని నేనే టీచ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫిజిక్స్ భీమవరం నుంచి మనకి వినోద్ సారు ఫిజిక్స్ని టీచ్ చేస్తారు. కెమిస్ట్రీ ఆల్రెడీ మనకి యూట్యూబ్ క్లాసెస్లో మనకి క్లాసెస్ ఉన్నాయి, ఎస్ఆర్ఆర్ సార్ కెమిస్ట్రీని బోధించడం జరుగుతుంది. అదేవిధంగా జీకే సంబంధించి హైదరాబాద్ నుంచి మధు సార్ ప్రత్యేకించి రావడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఏ రోజుకి ఆ రోజు, ముఖ్యంగా మనకి ఉదాహరణకి ఇది డిసెంబర్ 2కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఫుల్ మనకి ఫోటోల సహాయంతో ఫోటో ఫీచర్స్ సహాయంతో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే విద్యార్థులకి ఇవ్వటం, ప్లస్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా బోధించడం అనేది గణపతి ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు మీరు గణపతి అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము పొందుపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు తీసుకుంటే ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ఇటు ఈనాడు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఎప్పటికప్పుడు రాసి విద్యార్థులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ ఇది నేనే టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, కోస్తాంధ్రలో ఉన్నటువంటి 9 జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, మొత్తానికి ఈ 13 జిల్లాల యొక్క ఇన్ఫర్మేషనే మనకి ఏపీ జాగ్రఫీ కిందకి రావడం జరుగుతుంది. రాష్ట్రంలో పొడవైనటువంటి నది కావచ్చు, లేదా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సోలార్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు. నిన్న కాక మొన్న ప్రకటించినటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో మత్స్య యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ కావచ్చు, విజయనగరం జిల్లాలో రెల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఈ గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, కర్నూలులో ఓర్వకల్లులో ఏర్పాటు చేసినటువంటి ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా మనకి విశాఖపట్నంలో ఐఐఎం కావచ్చు, తిరుపతిలో ఐఐటి కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం కావచ్చు. ఇవన్నీ మనకి అనేకమైనటువంటి అంశాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అభ్యర్థులకి విపరీతమైన పట్టు ఉండాలి. ఇదివరకు ఎగ్జామినేషన్లో ఒకసారి క్వశ్చన్ అడిగాడు, కొండకర్ల ఆవా ఏ జిల్లాలో కలదని అడిగాడు, విశాఖపట్నం. అంటే కొండకర్ల ఆవ అంటే మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి సరస్సుల గురించి తెలియాలి. మనకి మేజర్గా ఉన్నటువంటి కొల్లేరు పులికాటే కాకుండా మనకి ఇటు ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ సరస్సు, కంబం చెరువు కావచ్చు, కొండకర్ల ఆవ విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా దమయంతి సరస్సు విశాఖపట్నం కావచ్చు. ఇలా అనేకమైనటువంటి అంశాలు అనేవి ఇటు ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీకి సంబంధించి. ఉదాహరణకి అన్నమాచార్యులే తీసుకుందాం, తాళపాక తిమ్మకే తీసుకుందాం, లేదా ఆతుకూరి మొల్ల తీసుకుందాం, లేకపోతే యోగి వేమన తీసుకుందాం. ఈ విధంగా మనకి అనేకమైనటువంటి అంశాలు ఇటు ఏపీ హిస్టరీ పరంగా, ఏపీ జాగ్రఫీ పరంగా దాదాపుగా మీకు 40 నుంచి 50 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ మీదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు, రోజుకొక పథకం అనేది వస్తూ ఉంది.
సో కాబట్టి ఈ సందర్భంలో మనం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ స్టడీస్ అనేది చాలా వ్యాస్ట్ అయిపోవడం జరిగింది. అథమెటిక్ రీజనింగ్ అంటే మనకి ప్రత్యేకించి స్పెసిఫైడ్ టాపిక్స్ ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో లేదా నెల 15 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలంటే కంప్లీట్ చేసుకోగలుగుతాం. కానీ జనరల్ స్టడీస్కి వచ్చేసరికి చాలామంది వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే ఏదో పేపర్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అనుకోవడం, సో దాన్ని పూర్తిగా చదవలేకపోవటం, లేదంటే 10 పుస్తకాలు ఒక పుస్తకాన్ని చదవాల్సిన 10 పుస్తకాలు చదవటం, ఇలా వాళ్ళు మార్కులు కోల్పోవటం, ఉద్యోగాన్ని కోల్పోవటం నేను చాలామంది విద్యార్థులను చూడడం జరిగింది. సో అందువల్ల మీకు ఒక మెంటార్గా, ఒక గైడ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక స్నేహితుడిగా, ఒక అన్నయ్యగా మీ వెనకాల ఉండి మొత్తం మీ చేత జనరల్ స్టడీస్లో 200కి 200 మార్కులు మీకు వచ్చే విధంగా చేయటం. అలాగే అథమెటిక్ రీజనింగ్ సంబంధించి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చిత్తూరు జిల్లా నుంచి, అదేవిధంగా కడప జిల్లా నుంచి చాలామంది విద్యార్థులకి ఇక్కడ రావడం, సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ప్రత్యేకమైనటువంటి క్లాసులు మేము కండక్ట్ చేసి వారి చేత అథమెటిక్ రీజనింగ్ కూడా సంపూర్ణంగా చేయించి అత్యుత్తమమైనటువంటి మార్కులు పొందే విధంగా చేయడం కూడా జరిగింది. సో అందువల్ల మీకు ఈ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎవరైతే పోలీసు డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, కానిస్టేబుల్ అవ్వాలి, పోలీసు ఉద్యోగం సాధించాలి, ఇది నా కళ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి గమనించి కంపేర్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కంపేర్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే మీకు పూర్తిగా 1000 వీడియోలతో కూడినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే పూర్తిగా ఆన్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కావున రాయలసీమ విద్యార్థులు ముఖ్యంగా మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క పూర్తి బాధ్యతను మేమే తీసుకుని మీకు ఉద్యోగం వచ్చే విధంగా మేము శ్రమిస్తాం. అదేవిధంగా మిమ్మల్ని కూడా శ్రమకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అందువల్ల మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం 13 జిల్లాలు, ఈ 4 జిల్లాల విద్యార్థులు మీరు హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పని లేదు. కాకినాడ నౌ ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషనల్ హబ్. సో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కాకినాడ మారడం, ఇక్కడ ఉత్తమమైనటువంటి మెటీరియల్ లభించటం, సో ఫ్యాకల్టీ పరంగా కూడా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉండటం. సో మీరు గమనిస్తే ఇటీవల కాలంలో 2021కి సంబంధించినటువంటి మెటీరియల్ మేము అందిస్తూ ఉన్నాం. సో ఉదాహరణకి మీరు ఇది రాష్ట్రంలోనే నెంబర్ 1 జీకే మెటీరియల్, రాష్ట్రంలోనే నెంబర్ 1 జీకే మెటీరియల్ మనం ఈ బుక్ని అనేది అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇన్ని పేజీలతో కూడినటువంటి ఈ పుస్తకం మరి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లభించదు. ఒకవేళ లభించిన ఇందులో ఉన్న సమాచారాన్ని వాళ్ళు దొంగిలించడం తప్ప అంతకన్నా గొప్పగా చేసేది ఏమీ ఉండదు. సో కావున ఇక్కడ ఈ జనరల్ నాలెడ్జ్ 2021కి సంబంధించినటువంటి జీకే బుక్ మన దగ్గర సిద్ధంగా ఉంది. సో దీంతో పాటు మనకి ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా అథమెటిక్, అదేవిధంగా మనకి రీజనింగ్, సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా మనకి మెటీరియల్ అనేది వెనకాల బాక్స్ ఐటమ్స్తో, సో చాలా ఎగ్జామ్ బూస్టర్స్తో ఇటు భారతదేశ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించిన సమాచారం కావచ్చు, సో అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ, సో అదేవిధంగా మనకి ఈ జనరల్ మ్యాథ్స్ మరియు రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో దీంతో పాటు ఫిజికల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అనగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. నెక్స్ట్ జాగ్రఫీని పరిశీలిస్తే ఇండియన్ జాగ్రఫీ, రీసెంట్ సమాచారంతో కొన్ని ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ అదేవిధంగా అత్యుత్తమమైనటువంటి బయాలజీ, సో బయాలజీ, ఈ విధంగా మనకి తెలుగు మీడియం మెటీరియల్ అనేది లభిస్తూ ఉంది. దీంతో పాటు మనకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కొరకు తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది సిద్ధంగా ఉంది. సో ఇది కూడా మీకు ఒక గాంధీవం లేకపోతే ఒక వజ్రాయుధం మాదిరిగా పనిచేసే బుక్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. సో అదేవిధంగా మనకి కెమిస్ట్రీ కానీ, నెక్స్ట్
ఇండియన్ ఎకానమీ కానీ అదేవిధంగా మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఈ విధంగా మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి మీకు పూర్తి మెటీరియల్ జాయిన్ అయిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు ఎవరికి వారే సపరేట్గా ప్రత్యేకమైనటువంటి బ్యాచెస్ అనేవి ఉన్నాయి. వారి కొరకు తెలుగు మీడియం టెస్టులు, ఇంగ్లీష్ మీడియం టెస్టులు పూర్తిగా లెవెల్ 2 విధానంలో మీకు నిర్వహించడం జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. టాపిక్ వైజ్ ఉదాహరణకి సింధు నాగరికత ఒక టెస్ట్, లేదా బయాలజీకి సంబంధించి విటమిన్లు ఒక టెస్ట్, లేకపోతే ప్రణాళికలకు సంబంధించి ఇండియన్ ఎకానమీ ప్రణాళికలు ఒక టెస్ట్. ఆ విధంగా ఇండియన్ ఎకానమీలో ఉన్న అన్ని చాప్టర్ల మీద మీకు టాపిక్ వైజ్ టెస్ట్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని టాపిక్ల వైజ్ మీదుగా టాపిక్ వైజ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి, మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఉద్యోగం అనేది రావడానికి ఆస్కారం ఉంది. నేనేమి ఎగ్జాగరేట్గా చెప్పడం లేదు. ఇక్కడ మేము పాటించే కొన్ని పద్ధతుల కారణంగా విద్యార్థులు కేవలం నెల 15 రోజుల్లోనే వాళ్ళు ఉద్యోగం సాధించేంత ఒక నమ్మకం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. తద్వారా ఎగ్జామినేషన్ని కేవలం 10-20 నిమిషాల్లోనే పూర్తి చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. ఎనీహో మీకు జనరల్ స్టడీస్లో ఒక్క మార్కు కూడా పోయే అవకాశమే లేదు. అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు సైతం ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. హాస్టల్ వసతి మన దగ్గర ఉంది. అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ కొరకు నేషనల్ కోచ్ల సహాయంతో గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా జరుగుతూ ఉంది. కావాల్సి ఉంటే మీరు ఈ యూట్యూబ్లోనే గణపతి ఇన్స్టిట్యూట్ మీరు సబ్స్క్రైబ్ చేసి దానిలో ఉన్నటువంటి వీడియోస్ని కనుక మీరు పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి ఫ్యాకల్టీ, ఉత్తమమైనటువంటి విధానాలు ఎవరు అవలంబిస్తున్నారో మీరు గమనించండి. ఎక్కడన్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఆ ఫస్ట్ ర్యాంక్, ఈ ఫస్ట్ ర్యాంక్ అంటే మీరు నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే స్టేట్ ర్యాంకులు వచ్చేంత గొప్ప సంస్థలు కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి కనిపించవు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి దయచేసి. దీంతోపాటు మీరు కంపేర్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆ లలితా జ్యువెలర్స్ ఆయన చెప్పిన మాదిరిగానే నేను మీకు చెప్తా ఉన్నాను, కంపేర్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీకు హాస్టల్ సదుపాయం ఉంది, గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా మీ వెనకాల ఒక మెంటార్గా, గైడ్గా, ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ ముందు, మీ వెనక కూడా నేను ఉండి మిమ్మల్ని విజయం వైపుకి తీసుకెళ్లే సత్తా నా దగ్గర ఉంది. మీకు ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడో కూడా ముందే ఊహించి మీకు చెప్పే సత్తా కలిగినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ. ఒక అవకాశం కోల్పోతే మళ్ళీ ఇంకో అవకాశం అనేది రాదు. ఒక డోర్ మూసుకుపోతే 4 డోర్లు తెరుచుకుంటే అంటున్నారు. అలాంటిది ఏది ఉండదు. ఒక డోర్ మూసుకుపోయిందంటే ఇంక శాశ్వతంగా మూసుకుపోయే రోజులు ఇవి. ఇంకొక 4 ద్వారాలు తెరుచుకునేమి ఉండవు మన కోసం. అందువల్ల దయచేసి గమనించండి. మీరు చాలా తక్కువ సమయంలో డెఫినెట్లీ యూ విల్ బికమ్ లైక్ ఏ జెమ్. ఒక వజ్రం మాదిరిగా మిమ్మల్ని తయారు చేసే సత్తా గణపతి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఫీజు వివరాలు కానీ, కోచింగ్ వివరాలు కానీ అన్నీ కూడా తెలుసుకోగలరని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులకి, నా విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి గణపతి ఇన్స్టిట్యూట్ని రెఫరెన్స్గా ఇవ్వండి. ఎక్కడైతే మీకు నాలెడ్జ్ ఉందో, బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ అనేది ఎవరి యొక్క సొంతము కాదు. ఎవరు గట్టిగా చదువుకుంటే వాళ్ళు ఆ నాలెడ్జ్లో రాణించగలగడం అనేది జరుగుతూ ఉంది. మీకు ఏమైనా ఇంకా సందేహాలు కనుక ఉన్నట్లయితే అంత దూరం నుంచి ఇక్కడ వరకు వస్తున్నారు కాబట్టి, చాలామంది విద్యార్థులు నేను గమనించాను కాబట్టి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో హిందూపురం నుంచి కూడా ఇక్కడ వరకు వస్తున్నారంటే, పుట్టపర్తి లాంటి ఏరియా నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే మా మీద నమ్మకంతో అంత దూరం నుంచి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా మేము పాడు చెయ్యం. దీంతోపాటు ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో వారికి ఆన్లైన్ కోచింగ్ పూర్తిగా మీకు ఇంటరాక్టివ్ డిజిటల్ వైట్ ప్యానల్ బోర్డు మీద మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు జాయిన్ అయిన వెంటనే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కావున ఆ వీడియోస్ని కూడా అవైల్ చేసుకుని ఇటు ఆఫ్లైన్ కోచింగ్, ఇటు ఆన్లైన్ కోచింగ్ రెండింటిని కూడా మీరు అవైల్ చేసుకుని విజయం సాధిస్తారని నేను కోరుతా ఉన్నాను. మరిన్ని
మరింత సమాచారం కొరకు మీకు ఏవైనా డౌట్లు సందేహాలు కనుక ఉన్నట్లయితే మీకు ఎనీ డౌట్ యూ కెన్ కాల్ మీ ఓవర్ ఫోన్ ద్వారా మీరు కాల్ చేసి ఏ డౌట్నైనా సరే ఎప్పుడైనా సరే మీరు అడగవచ్చు. మీకు ఇన్స్టెంట్గా సమాధానం కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా మీకు సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. ఈవెన్ మీ ప్రిపరేషన్లో అంత దూరం నుంచి ఇక్కడికి రాలేకపోయినా సరే మీ ప్రిపరేషన్లో మీకు నేను ఎల్లవేళ సహాయపడతానని నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి రెగ్యులర్గా ఈ యూట్యూబ్ వీడియోను కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. భవిష్యత్తులో మరిన్ని వీడియోల రూపం ద్వారా మీ దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, కంపేర్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్, ఎస్పెషల్లీ ఫర్ రతనాల సీమ, రాయల సీమ. థ్యాంక్ యూ.